ప్రస్తుతం క్రికెట్లో క్రీడా స్ఫూర్తి చచ్చిపోయిందని పాకిస్తాన్ వైస్ కెప్టెన్ అయిన సల్మాన్ అలీ ఆగా అన్నాడు. నిబంధనల ప్రకారం తాను అవుటైనా క్రీడా స్ఫూర్తి కనుమరుగైపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ తో 3 వన్డేల సిరీస్ లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో సల్మాన్ రన్అట్ అయిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయగా మహ్మద్ రిజ్వాన్ తో కలిసి సల్మాన్ అలీ ఆగా 64 పరుగుల 4వ వికెట్ కు 109 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. హాసన్ మిరాజ్ వేసిన 39వ ఓవర్లో రిజ్వాన్ బౌలర్ వైపు ఆడాడు. అది కాస్త నాన్ స్ట్రైకర్ లో ఉన్న సల్మాన్ బ్యాట్ కు తాకింది. దాంతో ఆ బంతిని సల్మాన్ బౌలర్ కు అందించే ప్రయత్నం చేశాడు. సల్మాన్ క్రీజ్ దాటి ఉన్న విషయాన్ని గ్రహించిన హాసన్ బంతిని అందుకొని వికెట్లకు కొట్టి రన్అట్ కోసం అపీల్ చేశాడు. దాంతో సల్మాన్ అవాక్కయ్యాడు. బంతిని అందించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిద్దామనుకున్న సల్మాన్ కు ఈ అనూహ్య ఘటన తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కొరకు బ్యాటర్ క్రీజ్ బయటే ఉన్నాడని అవుట్ ఇచ్చాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సల్మాన్ బంగ్లా ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. పెవిలియన్ చేరుతూ బ్యాట్ గ్లౌజులను నేలకు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై స్పందించిన సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను క్రీడా స్ఫూర్తి ప్రదర్శిద్దామనుకున్నాను. హాసన్ మిరాజ్ నిబంధనల ప్రకారమే చేశాడు. అది సరైనదేనని అతను భావిస్తే సరైనదే కావచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం అది తప్పు. నేనైతే క్రీడా స్ఫూర్తికే ప్రాధాన్యతనిస్తానని చెప్పాడు. మేం గతంలో ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యం అని సల్మాన్ అలీ ఆగా అన్నాడు. మరి తను చేసిన పనికి మీరేమంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.